నరుకూరు గౌడ్ హోటల్ ప్రక్కన నరుకూరు సెంటర్ నందు వేద హాస్పిటల్ ట్రూత్ వివేకానంద ట్రస్ట్ వ్యవస్థాపకులు విజయవాడ వివేకానంద చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేద హాస్పిటల్ ఒక అద్భుతమైన హాస్పిటల్. ఈ రోజు ప్రారంభించుకోవడం ఎంతో సంతోషదాయకం. డాక్టర్ వీరశేఖర్ వీరి వద్ద 2-3 సంవత్సరాలుగా వ్యక్తిగతంగా నేను లబ్ధి పొందాను. మా ఫ్యామిలీకి ఎంతో అద్భుతంగా ట్రీట్మెంట్ చేశారు. కొన్ని సమస్యలకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా అందని వైద్యం ఈ డాక్టర్ దగ్గర చాలా సులభతరంగా తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ చేశారు. వ్యక్తిగతంగా అందుకు నేనే ఆ ఎవిడెన్స్. ప్రాబ్లం ఎక్కడుందో అది వెతికి పట్టుకొని దానికి చక్కటి పరిష్కారం వైద్యం చేయగల నిపుణులు ఆయన. నేను ఇక్కడికి రావడం నా అదృష్టం. నరుకూరు ప్రజల చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు వేద హాస్పిటల్ సద్వినియోగం చేసుకుని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బద్రి వీరశేఖరరావు, డాక్టర్ మహాలక్ష్మీదేవి, స్నేహితులు, బంధువులు, శ్రేయాభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను నా పేరు డాక్టర్ బద్రి వీరశేఖరరావు. గత 26 సంవత్సరాలుగా నేను సింగరేణి కాలేజ్ కొత్తగూడెంలో బొగ్గుగనంలో మెడికల్ సూపరింటెండెంట్గా పనిచేసి వేరు విభాగాల్లో పనిచేసి అనుభవం ఉంది. బేసిక్గా నేను డయాబెటాలజిస్ట్ని అండ్ మల్టీ స్పెషాలిటీ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి నరుకూరు ప్రాంత ప్రజలందరికీ సేవ చేసుకోవాలనేసి ఇక్కడ ఒక చిన్న హాస్పిటల్ నిర్మించాను. తదుపరి కాలంలో మల్టీ స్పెషాలిటీగా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను. నా గురుగారైన వివేకానంద గారి ద్వారా ఆశీస్సులతో ఇంకా ముందు ఎదగాలని కోరుకుంటున్నాను. నేను ఇక్కడే డాక్టర్ గారికి సహకారం చేస్తూ నేను కూడా హాస్పిటల్లో కొనసాగుతున్నాను. ఇవాళ మా గురువు గారు రావడం అన్నది మాకు చాలా చాలా నిజంగా మా పూర్వజన్మ సుకృతం అన్నట్టు. ఇంకా మా జీవితానికి అంతకన్నా ఇంకా ఏం లేదు. అయితే ఆయన అందించిన మాకు బలం, ఆ జ్ఞానంతోనే వైద్యం కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టు మేము అందించగలగాలి అనే ఒక నాలెడ్జ్ మాకు అందించారు గురువుగారు. ఈరోజు కార్పొరేట్లో మనం చూస్తున్నాం ఎంత ఇదిగా ఉన్నారో. సార్ డాక్టర్ గారు కార్పొరేట్ లెవెల్లోనే అందరికీ అందించాలని కోరుకుంటూ అందరికీ అన్ని స్థాయిల్లోనూ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టుగా అందరూ కూడా సాటిస్ఫై అయ్యి హ్యాపీగా ఉండాలని మా గురువుగారు ఇచ్చిన ధైర్యంతో మేము కొనసాగాలని మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం. హాస్పిటల్స్ ఒక అద్భుతమైన హాస్పిటల్ ఇవాళ ఓపెనింగ్ జరిగింది. డాక్టర్ గారు వీరశేఖర్ గారు, వీరి వద్ద నేను గత 2-3 ఏళ్ళుగా వ్యక్తిగతంగా వైయక్తికంగా నేను లబ్ధి పొందాను. చాలా నాకే వ్యక్తిగతంగా నా ఫ్యామిలీకి ఎన్నోసార్లు అద్భుతంగా ట్రీట్మెంట్ చేశారు. నిజానికి చెప్పాలంటే నేను అనుభవించిన అనుభవం చెప్తున్నా. కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా అవ్వని పనులు డాక్టర్ గారి దగ్గర చాలా ఈజీగా, సులభతరంగా, చాలా తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ చేశారు. వ్యక్తిగతంగా నేనే ఎవిడెన్స్. సో ఎందుకంటే మెయిన్ ఆ మూలం ప్రాబ్లం ఎక్కడుందో ఆ మూలాన్ని ఎతికి దానికి చక్కటి వైద్యం ఇవ్వగలిగే నిపుణులు ఆయన. ఇది ఇక్కడికి రావటం నిజంగా మనందరూ అదృష్టం. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఉపయోగించుకోగలగాలి. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, ఎక్కువ ఖర్చు లేకుండా మూలాలను ఎతికి రుగ్మతను తగ్గించగలిగే నైపుణ్యం కలిగిన వారు. కాబట్టి వారిని మనస్ఫూర్తిగా మన ఆశీర్వదిస్తూ చక్కగా వారికి ఆర్థికంగా బలపడాలని, రోగులందరికీ చక్కటి స్వస్థత చేకూర్చాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. శుభం, జయస్తు. ఇన్సులిన్ స్టేజ్లో ఉంటే ఆ ఇన్సులిన్ స్టేజ్ నుంచి జస్ట్ లైక్ ద ట్యాబ్లెట్ స్టేజ్కి తగ్గించారు. మా ఫ్యామిలీయే ముఖ్యంగా ఆయన వల్ల లబ్ధి పొందాం, వేరే ఎవిడెన్స్ కాదు. ఇన్సులిన్ స్టేజ్ నుంచి ట్యాబ్లెట్ స్టేజ్కి కొన్ని నిమిషాలు కొన్ని రోజుల్లో తగ్గించగలిగారు. అంతటి ఆయనకి ప్రతిభ ఉంది. అందరూ వినియోగించుకోవాల్సిందిగా. అంటే పెద్ద హాస్పిటల్కి వెళ్తే జరిగే మనకి మేలు తక్కువ డబ్బుతోనే అంత పెద్ద హాస్పిటల్కి, పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే మనకి ఏమి జరుగుతుందో, ఎంత స్వస్థత జరుగుతుందో అంతే స్వస్థతని తక్కువ ఖర్చుతో ఇక్కడ మాత్రం జరుగుతుందని నేను పర్సనల్గా అనుభవించి చెప్తున్నాను. శుభం చేయవలసింది.